ఆశ్చర్యం కలిగించే ఒక పెద్ద తమాషా ఉంది. అదేంటంటే ఈ TPM 2.0 చిప్ ఎప్పుడో కొన్న ఒక పాత కంప్యూటర్లో ఉండే అవకాశం ఉంది. కానీ రీసెంట్గా కొన్న కొత్త కంప్యూటర్లో ఉండకపోవచ్చు. అంటే మరీ పాత పీసీ ఉన్నవాళ్ళు విండోస్ 11 కోసం కొత్త పీసీ కొనక్కర్లేదు. కానీ రీసెంట్గా కంప్యూటర్ కొన్నవాళ్ళు విండోస్ 11 కోసం మళ్ళీ ఇంకో కొత్త పీసీని కొనాల్సి రావచ్చు. ఇదేం గోలా అంటే అదంతే, అదో వింత. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 2022లోనో 2023లోనో ఓ విండోస్ 10 పీసీ కొన్నాడనుకోండి. అతను విండోస్ 11 కోసం మళ్ళీ కొత్త పీసీ కొనడానికి ఇష్టపడ్డు కదా. నా పీసీ రీసెంట్గా కొన్నదే కాబట్టి దీంట్లో TPM 2.0 చిప్ ఉండే ఉంటుంది. కాబట్టి నేను ఈజీగా విండోస్ 11కి అప్డేట్ అయిపోవచ్చు అని అనుకుంటాడు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. అదే మరో వ్యక్తి 2017లోనో 2018లోనో ఒక విండోస్ 10 ల్యాప్టాప్ కొని ఉన్నాడనుకుందాం. అది పాతదే అయినా దాంట్లో TPM 2.0 చిప్ ఉండే ఛాన్స్ ఉంది. అతను విండోస్ 11 కోసం కొత్త పీసీ కొనక్కర్లేదు.